నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రత్యేక హోదాపై నగరంలో కొనసాగిన నిరసనల పర్వం. దుకాణాల మూసివేతతో స్పష్టంగా కనపడిన బంద్ ప్రభావం. హోరెత్తించిన వైసీపీ వామపక్షాల నేతలు. వెనకబడిన ఏపీకి ప్రత్యేక హోదా అవసరం. పోరాటం ద్వారానైనా సాధించేందుకు వెనకాడం. కేంద్రాన్ని హెచ్చరించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని. డివిజన్లలోని సమస్యలను పరిష్కరిస్తాం. అర్హులైన వారికి సంక్షేమ ఫలాలను అందిస్తాం. ఆత్మీయ సమావేశంలో టీడీపీ నాయకులు గిరి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను కాంక్షిస్తూ వామపక్షాలు వైఎస్ఆర్సీపీ తలపెట్టిన బంద్ నిరసనల హోరుతో ముగిసింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార కార్యకలాపాలు స్తంభించిపోయాయి. విద్యా సంస్థలు మూతపడ్డాయి. ధర్నాలు, రాస్తారోకో, అరెస్టులు, ఆందోళనలతో గుంటూరు నగరం అట్టుడికిపోయింది. ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీల వైఖరిని నిరసిస్తూ రోడ్డుపైకి వచ్చిన వామపక్షాల నేతలను, వైసీపీ శ్రేణులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
దొంగల్లాగా ఉన్నాయి. నిజాయితీ ఉంటే అరెస్టులు చేయరు. బంద్కు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఢిల్లీలో ప్లకార్డులు పట్టుకోవడం కాదు, రాష్ట్రంలో ప్రజల పక్షాన్ని నిలబడండి. బంద్కు సహకరించండి. మీకు లాభం, రాష్ట్రానికి లాభం. హోదా రాష్ట్రానికి శ్రీరామ రక్ష, అంతకు మించి మరో ప్రత్యామ్నాయం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుపడాలి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రోజు బంద్లో పాల్గొనకపోవడం సిగ్గుచేటైనటువంటి విషయం. తెలుగుదేశం పార్టీ ఈ బంద్ యొక్క విజయవంతం చూసైనా ప్రజల మనోభావాలను గుర్తించాలి. ముఖ్యంగా మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకి ద్రోహం చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమే కాకుండా విభజన చట్టం హామీల్లో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదు. ఈరోజు నరేంద్ర మోడీ అతను పూర్తి మెజార్టీ ఉండటంతో ఆంధ్ర ప్రజలు లెక్కలేని చేయతనంగా ఉంది. అట్లాగే వెంకయ్య నాయుడు ఆయన స్వయంగా రాజ్యసభలో ఇచ్చినటువంటి హామీ ఈరోజు ప్రతి సెల్ ఫోన్లో కూడా ఉంది. కానీ హామీని మర్చిపోయి ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి రాజస్థాన్కి పారిపోయి మరి రాజ్యసభ సీటు కోసం ఇవాళ ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేశాడు. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్ర ప్రజల మనోభావాలను గుర్తించి ఇకనైనా వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి ఒత్తిడి తేవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజును వెంటనే కేంద్ర మంత్రివర్గం నుండి ఉపసంహరించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలో ప్రత్యేక ప్యాకేజీ కావాలో తేల్చుకోమని చెప్పడం చాలా దుర్మార్గమని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధన కోసం చేపట్టిన బంద్లో భాగంగా లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. రెండు కళ్ళలో ఏ కన్ను కావాలో చెప్పడం సాధ్యపడదు కాబట్టే కేంద్ర ప్రభుత్వం కుంటి సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని చలసాని దుయ్యబెట్టారు. చలసాని నిరసనకు మద్దతుగా వామపక్షాలు కూడా పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. కొంతమంది ఆచార్యులు, ఒక 40-50 మంది స్టూడెంట్స్ పేడం చేసి వాళ్ళు ఉన్నారు. దీక్షకి శ్రీకాకుళంలో కూర్చుంటే 10 మంది కూడా ఒక నాయకుడు కూడా వచ్చి మద్దతు. అయినా సరే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజల ఆకాంక్ష ఒక్కొక్కళ్ళు వచ్చారు. ఇవాళ వెంకయ్యనాయుడు గారు మాట్లాడితే మీకు ఏ కన్ను కావాలి ఆంధ్ర వాళ్ళారా, లేదా సుజనా చౌదరి గారు లేదా నిర్మలా సీతారామన్ గారు ఇంతకుముందు మాట్లాడారు ఈ విధంగా. సరే ఇప్పుడు మీకు ఏ కన్ను కావాలని అడిగితే ఒకటే మేము విజ్ఞప్తి చేస్తాను, మాకు 2 కళ్ళు కావాలి. మీరు ఏ కన్ను పొడి చేస్తానంటే ఎందుకు ఒప్పుకుంటారు ప్రజలు? మీకు మాత్రం అన్ని కళ్ళు ఉండాలి. రాయితీతో కూడుకున్న ప్రత్యేక తర్వాత ఒక్కనే విభజన హామీలు ప్రత్యేక ప్యాకేజీ 2వ కన్ను. మా ప్రజలకు 2 కళ్ళు కావాలి. మీరు మాత్రం దుర్మార్గం వ్యవహరించొద్దు. ఆఖరికి ఒకటే చేస్తాను. నా ఆకాంక్ష నేను టెక్నికల్గా చెప్తున్నాను, అర్థం చేసుకుని చెప్తున్నా. ప్రజల ఆకాంక్ష జిఎస్టీ బిల్లు రాబోతుంది. జిఎస్టీ బిల్లు మీరు అడ్డుకోండి. జిఎస్టీ బిల్లు కనుక ఎవరైనా మద్దతు పలికితే ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఒక్క పెట్ట ఆంధ్ర ద్రోహులు ప్రత్యేక తరగతి హోదా వచ్చే రాయితీలతో వచ్చే ముఖ్యమైన సదుపాయాలు ఆ జిఎస్టీ బిల్లు వస్తే కోల్పోతాము. అందువల్ల జిఎస్టీ బిల్ని ఎవరైతే మద్దతు పలుకుతారో వాళ్ళు ఆంధ్ర ద్రోహులు. కేవలం బయటకు వచ్చి డబ్బున మన విద్యను ప్రదర్శించేవారు. రెండో విషయం 5వ తారీఖున వచ్చే మనకు ఓటింగ్ అనుకూలంగా కేవీపీ గారు పెట్టిన ప్రైవేట్ బిల్లు ఓటింగ్ అనుగా మాత్రం నిర్ణయం తీసుకోండి. ఈ 2 మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పి కూడా మా ప్రజాప్రతినిధులకు కోరుతా ఉన్నా. ఇలా కాకుండా మీరు ఇష్టం వచ్చేట్టు ఇంతకుముందు చేస్తే మాత్రం మిమ్మల్ని ప్రజలకు మాత్రం గమనిస్తారు. మరోసారి మాత్రం మిమ్మల్ని ఎవరిని నమ్మరని మనం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాపై నాంచుడు ధోరణిని పక్కన పెట్టి తమ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాను కాంక్షిస్తూ ప్రతిపక్ష పార్టీల నాయకులు చేపట్టిన బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్లో భాగంగా పార్టీ నాయకులతో కలిసి మస్తాన్ వలి బైక్ ర్యాలీ నిర్వహించి ప్రత్యేక హోదా నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పరిచిన ప్రతి హామీని బీజేపీ నెరవేర్చేంత వరకు తమ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
తెలుగు రాష్ట్ర ప్రజల్ని ప్రత్యేక హోదా విషయంలో నయవంచనతో మోసం చేసినటువంటి విషయానికి మరి ఈ విషయంలో పోరాటం చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా పార్లమెంటులో క్యాబినెట్లో చేసిన తర్వాత కూడా బీజేపీ తెలుగుదేశం పార్టీలు మేనిఫెస్టోలో పెట్టి నయవంచనతో మోసం చేసిన దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమం చేపడతా ఉంది. ఈ బంద్లో పూర్తిగా పోలీసు యంత్రాంగాన్ని పాపం దోబూచుగా వాడుకునేటటువంటి ప్రయత్నాన్ని కూడా మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మేము ప్రజాస్వామ్య బద్ధంలో రాజ్యాంగానికి అనుగుణంగా శాంతియుత వాతావరణంలో బంద్ చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా 100కు 100% మమ్మల్ని నీరాజనాలు పలుకుతూ ఈ రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులందరికీ కూడా మంచి జరగడానికి సంజీవిని అపర సంజీవిని ప్రత్యేక హోదా అని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ బంద్కు సానుకూలంగా ఉన్నారు. కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కనువిప్పు కలగట్లేదు. ఈ కనువిప్పు కలిగి ప్రత్యేక హోదాని అమలు పరచాలి. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, దాన్ని అమలు పరచాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా అమలు పరచకపోతే ప్రజలు తిరగబడతారు. ప్రజలు మీ మీదకి తిరగబడ్డారు అంటే మరలా రాచరిక వ్యవస్థలో మీరు బాధితులుగా మిగిలిపోయేటటువంటి ప్రమాదం ఉంది. చరిత్రలో యూనులుగా మిగులుతారని చెప్పి ఈ ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం. QTV న్యూస్లో ఇప్పటిక విరామం.